అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు వి ప్రకాష్ గారితో ఉన్నాం. సార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు టీటీఏ ఈవెంట్కి రావడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది తెలంగాణ ప్రాంత సంస్కృతిని ఇక్కడ ప్రమోట్ చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ 2 రోజులు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ కూడా. కల్చరల్ ట్రాన్స్మిషన్ కూడా జరుగుతుంది. యంగ్ జనరేషన్ అంతా కూడా తెలంగాణ కల్చర్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు, అందులో భాగం అవుతున్నారు. అయితే నా సజెషన్ ఏంటంటే ఈ ఈ కన్వెన్షన్స్ అన్నీ కూడా దాదాపు 25 ఏళ్ళ నుంచి నేను ఒక 15 ఏళ్ళ నుంచి అటెండ్ అవుతున్నాను. ఆటా కానీ, అంతకుముందున్న టీడీఎఫ్ కానీ, ఇవన్నీ కొద్దిగా రిచువల్స్ లాగా జరుగుతూ ఉన్నాయి. ఒక ఇంటలెక్చువల్ ఇన్పుట్ రావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం వచ్చినప్పుడు అమెరికాలో ఉన్న ప్రోగ్రెస్ ఎన్నో శతాబ్దాలు ముందున్నట్టు అనిపిస్తుంది మనకు అమెరికాకు వస్తే. అంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ, నేచర్ కానీ, వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ కానీ, తర్వాత రూల్ ఆఫ్ లా కానీ, ప్రతిదీ కూడా రోడ్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. అట్లా మనం ఇండియాని చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఇటువంటి సమావేశాలలో అక్కడ నుండి కొంతమంది ఇంటలెక్చువల్స్ను, పాలసీ మేకర్స్ని, తర్వాత బ్యూరోక్రాట్స్ను కూడా ఇన్వైట్ చేసి ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అట్లా ఒక ఇంటలెక్చువల్ సెషన్ పాలసీ మేకర్స్కి గైడెన్స్ ఇచ్చే విధంగా ఇక్కడున్న సెనేట్ మెంబర్స్ను, ఇక్కడున్న బ్యూరోక్రాట్స్ని, ఇక్కడున్న పొలిటీషియన్స్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేసినట్టయితే ఇది అర్థవంతంగా ఉంటుంది. ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు. టీటీఏ దీన్ని నెక్స్ట్ సెషన్లోనైనా టేకప్ చేసి ఒక రోల్ మోడల్ ఆర్గనైజేషన్గా పెట్టాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, నేను వచ్చి 15 రోజులు అయింది. నేను అమెరికా అంతా తిరుగుతున్నాను. ప్రతిరోజు ఒక సిటీలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను. నా మెయిన్ గోల్ ఏంటంటే హెల్త్ రెవల్యూషన్, ఆరోగ్య విప్లవం. ఇప్పుడు కారుకు సర్వీసింగ్ ఎప్పుడు చేయించుకోవాలనో మెకానిక్ చెప్తాడు. మన బాడీ సర్వీసింగ్ ఎప్పుడు చేయించుకోవాలనో ఎవరు చెప్పట్లేదు. తర్వాత ఏం తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు, ఏ సప్లిమెంట్ వేసుకోవాలనో తెలియదు, అది అబ్జర్వ్ అవుతుందో లేదో తెలియదు. కాల్షియం, కరోనరీ ఆర్టరీ కాల్సిఫికేషన్ అనే జబ్బులతోని చాలామంది చనిపోతున్నారు. మన ఇండియన్స్ ఏంటంటే ఆ జబ్బులకు ప్రో ఉంటారు. సో దానికి కే విటమిన్ కానీ, మెగ్నీషియం కానీ, డి విటమిన్ కానీ లోపం వల్ల ఆ కాల్షియం అబ్జార్బ్ కాక 32-38 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ నెలలోనే ఒక 4 చనిపోయారు. తెలుగు వాళ్ళే. అమెరికా అంతటా కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేటివి పెరిగిపోతూ ఉన్నాయి. దానికి ఈ ట్రంప్ గవర్నమెంట్ కొన్ని ఇంపోజ్ చేయడం వల్ల H1 రాదనేమో ఇది కూడా వాళ్ళకు ఆ స్ట్రెస్ అనేది. తర్వాత మళ్ళీ ఇంటికి పోవాలా, ఇక్కడే ఉండాలా, ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంటుందా, ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు, స్ట్రెస్కి గురవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. యంగ్ జనరేషన్ అట్లా చనిపోవడం అనేది బాధాకరం. సో వాళ్ళ కోసం నేనేం చేశానంటే, వాళ్ళ పేరెంట్స్ కోసం లవ్ ఎల్డర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టి ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ని టేక్ కేర్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినాక వీళ్ళని కూడా టేక్ కేర్ చేయాల్సిన అవసరం కనబడ్డది. అందుకే న్యూట్రిషన్ని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయలేం కాబట్టి ఇండియా నుంచి న్యూట్రిషన్ని వాళ్ళకి ఇవ్వడం, న్యూట్రిషన్ గైడెన్స్ ఇవ్వడం, కస్టమైజ్డ్ న్యూట్రిషన్ వాళ్ళ రిపోర్ట్స్ ఆధారంగా డిసైడ్ చేయడము, ఎవ్రీ వీకెండ్లలో న్యూట్రిషనిస్ట్లతో కాల్ చేయించడం, ఏమైనా డాక్టర్స్ సెకండ్ ఒపీనియన్ కావాలంటే అక్కడ ఇండియన్ డాక్టర్స్తో ఇప్పించడం, వీళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అన్ని రకాల టెస్టులు చేయించడం. కాల్షియం స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్, అది ఇన్సూరెన్స్లో కవర్ కాదు ఇక్కడ. సో ఇటువంటి విషయాల మీద వాళ్ళకు అవగాహన పెంచుతూ నేను ఒక 150 నగరాలు తిరగాలనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏంటంటే ఒక 25 కవర్ చేశాను. సో నెక్స్ట్ విజిట్లో మళ్ళీ ఇంకొక 50, ఇప్పుడు ఇంకో 15 నెల రోజులు ఉంటాను. సో ఇట్లా హెల్త్ అవేర్నెస్ కోసం నేను మీ నగరాలకు వస్తున్నాను. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి ఊరు, ప్రతి టౌను, ప్రతి సిటీలో కూడా పేరెంట్స్ ఎక్కడున్నా కూడా మేము టేక్ కేర్ చేస్తాం. 360 degrees హెల్త్ అసిస్టెన్స్ అనేది వాళ్ళకు దొరుకుతుంది. కేర్ గివర్స్ కానీ, నర్సులు కానీ, హాస్పిటల్స్ కానీ, హోమియో కానీ, అలోపతి కానీ, అది సిద్ధ వైద్యం కానీ, యునాని కానీ, ఏది కావాలన్నా కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి ఒక హెల్త్ కిట్ కూడా ఇస్తున్నాం 25 ప్రోడక్ట్స్తోని. ఇప్పుడు సార్బిట్రేట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. ఇది నేను నా జేబులో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి నేను పెట్టుకొని ఈ టాబ్లెట్తోని ఎంతోమందిని బతికించాను. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు జస్ట్ నాలుక మీద పెట్టుకుంటే హాస్పిటల్ పోయేదాకా బతుకుతాం. అట్నే స్నేక్ బైట్ అవుతుంది, పాము కుడుతుంది, వాళ్ళు హాస్పిటల్ పోయేదాకా బతకాలి కదా. అక్కడ యాంటీవినమ్ ఇంజెక్షన్ తీసుకోవాలి, ఇళ్ళల్లో పెట్టుకోరు. అవి ఈ జేబులో పెట్టుకున్నట్టు అది పెట్టుకోలేను. అందుకనే ఆయుర్వేద, హోమియో చిన్న టాబ్లెట్స్ ఉంటాయి. నాలుక మీద పెట్టుకుంటే 1 hour దాకా యాంటీవినమ్ ఇవ్వకపోయినా వాళ్ళు బతుకుతారు. అయితే పేరెంట్స్కి అందరికీ మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఈ క్యాంపెయిన్లో భాగంగా ఎల్డర్ కేర్ ప్లాట్ఫామ్ను కూడా నేను ప్రమోట్ చేస్తూ ఎన్ఆర్ఐలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పెద్ద దిక్కుగా, పెద్ద కొడుకుగా ఉండాలనేది నా ఉద్దేశం. తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత
కొంతకాలం పాటు నీళ్ళ గురించి తెలంగాణలో గ్రౌండ్ వాటర్ రేజ్ చేయడం గురించి చైర్మన్గా పనిచేశాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ చివరి శ్వాస దాకా కూడా హెల్త్ కూడా వన్ ఆఫ్ ది ముఖ్యమైన భాగంగా నా జీవిత ప్రయాణంలో పెట్టుకోవాలనుకుంటున్నాను. సో మొదటి నుంచి కూడా యోయో టీవీ ఇటువంటి వాటిని ప్రమోట్ చేయడంలో ముందున్నది. సో మీ మేనేజ్మెంట్కు మల్లారెడ్డి గారికి అందరికి కూడా అభినందనలు. ఇటువంటి హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలను ఇవ్వాలని చెప్పి డాక్టర్ల ద్వారా కూడా ప్రసారం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ చివరిగా ఇక్కడ ఉంటున్న భారత విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఉంటున్న యూత్ కావచ్చు, సో వారు ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు నడవడికలు పాటించాలో అవి కొంచెం చెప్పగలుగుతారా? ఎందుకంటే మనం ఏం తిన్నా కూడా మనం తిన్నదే మన ఆరోగ్యానికి మూలం అన్నట్టు. మనము ఫుడ్ను మెడిసిన్ లాగా తినాలి, కానీ మెడిసిన్ను ఫుడ్ లాగా తింటున్నాం. కాబట్టి ఆహారం పట్ల అవగాహన పెంచుకోవాలి. మనము ఒక మేజర్గా మన ప్రోటీన్ ఒకటి, వైటమిన్స్ ఒకటి, మినరల్స్ ఒకటి, ఫైబర్ ఒకటి, ఇవి మన పోషకాలలో ఉండాలి. ఎట్లాగో ఫ్యాట్ అయితే మనం వద్దన్నా కూడా ఆయిల్ ద్వారా వస్తూ ఉంటుంది. ఆయిల్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా వీళ్ళు ఎక్కువ మంది సెల్ఫ్ కుకింగ్ ఉంటుంది. సో ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్కి బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడినట్టయితే చాలా బాగుంటుంది. అట్లాగే ప్రోటీన్ అంటే ఓన్లీ చికెనే కాకుండా ఎక్కువ వెజిటేరియన్ ప్రోటీన్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది డైజెషన్ కోసం. సో ఆరోగ్యం అనేది ఏ స్టేజ్ వాళ్ళకైనా, తల్లి కడుపులో ఉన్న బిడ్డ నుంచి, తల్లి పాల ద్వారా పెరిగే బిడ్డ నుంచి చివరి నిమిషం దాకా 100 years వరకు కూడా హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి హెల్దీ హ్యాబిట్స్ను, హెల్దీ లైఫ్ స్టైల్ను వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా మానసిక ఒత్తిడి తప్పదు. కాబట్టి దాన్ని తట్టుకునే విధంగా మెడిటేషను, కొన్ని యోగాసనాలు ఇట్లాంటివి చాలా రిలీఫ్ ఉంటాయి. మిగతా టైం అంతా సంపాదనకు పెట్టినా కూడా ఉదయం లేవగానే 1 గంట సేపు ఆరోగ్యం కోసం పెట్టినట్టయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇవాళ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారా కూడా వస్తున్నది. కాకపోతే ఫిల్టర్ చేసుకోవాలి. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్డ్ వెపన్. కాబట్టి డాక్టర్ అడ్వైస్తోని, న్యూట్రిషనిస్ట్ అడ్వైస్తోని మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఇక్కడ భారతదేశంలో ఉన్న యూత్కి కూడా నేను సందేశం ఇస్తున్నాను. చివరిగా యోయో టీవీ ప్రేక్షకులకు కానీ, భారతదేశ ప్రజలకు కానీ మీరిచ్చే సందేశం అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా యోయో టీవీ అనేది ఒక క్రియేటివిటీ ఉన్న ఛానల్. నేను చాలాసార్లు యోయో టీవీ వేదిక మీద నుంచి నేను హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా యోయో టీవీ బాగా యూత్ను కనెక్ట్ అవుతున్నది. అట్లాగే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ను కూడా మిలియన్స్లలో కనెక్ట్ అవుతున్నది. సో యోయో టీవీ అండ్ యూత్ అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అనేది, ఇప్పుడు అన్నిటి కోచ్ ఉన్నారు కానీ మనం ఏం తినాలో చెప్పడానికి కోచులు లేరు. కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి ఎప్పుడు ఇవ్వాలని మెకానిక్ చెప్తాడు కానీ మన హెల్త్ను అంటే సర్వీసింగ్, మన బాడీ సర్వీసింగ్ ఎప్పుడు చేసుకోవాలనో చెప్పేవాళ్ళు లేరు. మనం ఇల్లు కట్టేటప్పుడు బాత్రూమ్ బండల మీద కూడా, సింక్ మీద కూడా ఎంతో శ్రద్ధ చూపెడతాం, కానీ మన గుండెల మీద చూపెట్టడం లేదు. కారులో పెట్రోల్ పోసినా, గ్యాస్ పెట్టినా కూడా ఇది ప్యూరా కాదా అని చూస్తాం. మనం తినే ఫుడ్ మరి ప్యూరా కాదా అని మనం చూడడం లేదు. సో హెల్త్ కాన్షియస్ను అందరూ కూడా యోయో టీవీ సిబ్బందితో సహా అందరూ, విద్యార్థులైనా, యువకులైనా, ఇక్కడ పనిచేసే ఎన్ఆర్ఐస్ అయినా, హెల్త్ కాన్షియస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రమోషన్ చేయడానికి యోయో టీవీ కొంత స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.